రోడ్డుపై వెళ్ళే సమయంలో మనకు తరచూ ప్రమాదం జరిగిన సంఘటనలు కనబడుతూనే ఉంటాయి. అయితే మనలో చాలామంది ఈ ప్రమాద సంఘటనలను సెల్ ఫోన్లో చిత్రీకరించడం, అవసరమైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పలానా ప్రాంతంలో ప్రమాదం జరిగింది, ఒక వ్యక్తి కింద పడి కొట్టుమిట్టాడుతున్నాడు, రక్తం కారుతుంది, మీకు ఈ వ్యక్తి ఎవరైనా తెలిసి ఉంటే సమాచారం ఇవ్వండి అంటూ పోస్ట్ చేసి సాఫీగా తిరిగి వెళ్ళిపోతుంటారు. నిజానికి ఈ కొద్ది సమయంలో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. మనకెందుకులే పోలీసులతో తలనొప్పి అనుకుని ఒక నిట్టూర్పు విడవడం, లేక బాధ వ్యక్తం చేసి ఎవరి పనిపై వారే వెళ్తున్నారు. మరి కొంతమంది అయితే 108 వాహనానికి ఫోన్ చేస్తే తమ నంబర్ ఎక్కడ రిజిస్టర్ అవుతుందో అనే భయంతో పక్క వాళ్ళ సెల్తో ఫోన్ చేసే మేధావులు ఉన్నారు. ప్రతి ఏడాది మన దేశంలో సగటున 4,50,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో సగటున ఏడాదికి 1,70,000 మంది మృత్యువాత పడుతున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన గంటలోపు ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స అందజేస్తే బ్రతికే అవకాశం ఉంది. అయితే ప్రజల నుండి సరైన సహకారం లభించడం లేదు. దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం గోల్డెన్ అవర్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించవచ్చునని, మీకు ఈ సంఘటనకు ఎలాంటి సంబంధం ఉండదని, పోలీసులు విచారణ పేరుతో మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయరంటూ 3 ఏళ్ల క్రితం కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. 3 ఏళ్లైనా ఈ పథకానికి సరైన ప్రచారం లేకపోవడంతో పథకం అమలు ప్రజల్లోకి వెళ్ళలేదు. క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రాణాలు కాపాడడంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ సమరిటన్ పేరుతో నగదు ప్రోత్సాహం అందజేయాలని నిర్ణయించింది. గోల్డెన్ అవర్లో అంటే ప్రమాదం జరిగిన గంటలుగా క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలిస్తే 5,000 నగదు బహుమతి సర్టిఫికేట్ అందజేస్తారు. దేశవ్యాప్తంగా ఎక్కువ మందిని కాపాడిన 10 మందిని ఎంపిక చేసి ₹1,00,000 నగదు బహుమతి కూడా అందజేయనున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన తర్వాత నగదు బహుమతి కోసం ఇలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. గోల్డెన్ అవర్లో క్షతగాత్రులను తరలించిన వ్యక్తులు నగదు బహుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన తర్వాత పోలీసులకు సమాచారం అందజేస్తే పోలీసులు లెటర్ ప్యాడ్పై ప్రాణదాత అంటూ మీ పేరు, ఊరు, ఇతర వివరాలతో కూడిన పత్రం అందజేస్తారు. పోలీసులు సమర్పించిన వివరాలను పరిశీలించిన ఆసుపత్రి వర్గాలు ధృవీకరించి మరలా పోలీసులకు ఆన్లైన్లో మీ దరఖాస్తును పంపిస్తారు. ప్రాణదాతకు నగదు ప్రోత్సాహం అందించాలంటూ పోలీసులు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్కు సిఫార్సు లేఖ పంపుతారు. ఒక వ్యక్తి ఏడాదికి 5 పర్యాయాలు ఈ అవార్డు పొందవచ్చు. వీక్షకులారా, ఇంకెందుకు ఆలస్యం? మీరు రోడ్డుపై వెళ్లే సమయంలో మానవత్వంతో పాటు నగదు బహుమతి కోసం క్షతగాత్రుల సమాచారం సకాలంలో చేరవేసి ప్రాణదాతలు అవుదాం. నగదు బహుమతి తీసుకుందాం.